అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం జాతర జనసందనంగా మారింది. భక్తులు తల్లులను దర్శించుకుంటున్నారు. ఇవాళ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారంకు రానున్నారు. ఈ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, వివిధ పార్టీల ప్రముఖులు ఇవాళ తల్లులను దర్శించుకుని నిలువెత్తు బంగారంతో మొక్కులు తీర్చుకునున్నారు. కాగా మహాజాతరలో రాత్రి అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మేడారం సమీపంలోని చిలకలగుట్టపై కుంకుమ భరిణ రూపంలో కొలువైన సమ్మక్క తల్లిని ఆదివాసీ పూజారులు పవిత్ర గద్దెపైకి తీసుకొచ్చి కొలువు తీర్చారు. అమ్మ రాకతో మేడారానికి నిండు జాతర కళ వచ్చింది. ఇక మేడారం జాతర దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మేడారం సమ్మక్క సారలమ్మలు ఇద్దరు కూడా గద్దెపై ప్రతిష్ఠించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో భక్తుల తాకిడి పెరిగిందని చెప్పు. రాత్రి నుంచి కూడా అశేషమైనటువంటి భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకైతే గద్దెల ప్రాంగణానికి చేరుకుంటున్నారు. దీంతో ఆ క్యూ లైన్లు కూడా కిక్కిరిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మరికొద్దిసేపట్లో విఐపీల తాకిడి కూడా ప్రారంభం కానుంది. నిన్న కూడా కేంద్ర మంత్రులు మిగతా సంబంధించినటువంటి విఐపీలు అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ రోజు కూడా గవర్నర్ తో సహా మిగతా సంబంధించిన వారంతా కూడా వచ్చే అవకాశం అవుతుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నిన్న సాయంత్రం సమయంలో కూడా చిలకలగట్ట నుంచి సమ్మక్కను తీసుకురావడం జరిగింది. ఆదివాసీ సంబంధించిన పూజారులు నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చిలకలగట్ట పైకి వెళ్లారు. వెళ్ళిన తర్వాత అక్కడ సుమారుగా 1:45 పాటు ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత అమ్మవారిని తీసుకొచ్చేందుకైతే ప్రయాణమయ్యారు. దీంతో అధికారులు అయితే లాంఛనాల ప్రకారం అయితే స్థానికంగా ఉన్నటువంటి ములుగు ఎస్పీ రామ్నాథ్ కేకన్ స్వయంగా గన్ ఫైర్ చేశారు. 3 రౌండ్ల గన్ ఫైర్ చేసిన తర్వాత సమ్మక్కకు స్వాగతం పలుకుతూ కిందికైతే తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలో వచ్చేటువంటి అమ్మవారిని తాకేందుకైతే భక్తులు అయితే భారీగా అయితే పోటెత్తారు. అమ్మవారిని చూడాలి, అమ్మవారిని కనులారా వీక్షించాలనే నేపథ్యంలో భక్తుల సంఖ్య అయితే భారీగా పెరిగింది. ఈ క్రమంలో వారికి వచ్చేటువంటి చిలకలగట్ట నుంచి సమ్మక్క గద్దెలకు వచ్చే ప్రాంగణం వరకు కూడా పూర్తిగా జనారణ్యంగా మారిపోయింది. ఇసుకేస్తున్నటువంటి పబ్లిక్ అయితే వచ్చారు. ఈ క్రమంలో వారందరినీ కూడా నిలువరించేందుకు అమ్మవారిని తీసుకొచ్చేందుకైతే పోలీసులు ఒక ఏదో ప్రూఫ్ ఫ్యాక్ట్ అయితే పెట్టి అమ్మవారిని అయితే తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆ యొక్క క్షణాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు అయితే వేచి చూడడం జరిగింది. అమ్మవారికి స్వాగతం పలికేందుకు మంగళహారతులు, మరోవైపు కూడా వచ్చేటువంటి రహదారిపై పూర్తిగా ముగ్గులు వేస్తూ కూడా స్వాగతం పలికినటువంటి క్షణాలు నిన్నటి వరకు జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు మాత్రం అమ్మవార్లను గద్దెలపై ప్రదర్శించారు. ఇప్పుడు స్వయంగా వనం నుంచి జనంలోకి వచ్చినటువంటి సమ్మక్క, సారలమ్మ, తగిడిద్దరాజు, గోవిందరాజు నలుగురు కూడా గద్దెలపై ఉన్నారు. కాబట్టి ఈ రోజు మొక్కులు ఒప్పజెప్పడం, అమ్మవారిని దర్శించుకోవడం ప్రధానంగా ఉంటుంది. ఈరోజు సుమారుగా 50 లక్షల నుంచి 1 కోటి మంది పైగా భక్తులైతే దర్శించుకునే అవకాశం ఉంటుంది కదా. దానికి అన్ని ఏర్పాట్లు అయితే ఒకవైపు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు అధికారులకు సంబంధించినటువంటి మినిస్టర్స్ అయితే మిగతా సంబంధించినటువంటి విఐపీలు అయితే ఈ రోజు తాకిడి అయితే పెరిగింది. దానికి సంబంధించినటువంటి దాని ఏర్పాట్లను కూడా ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు నిన్న సాయంత్రం కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సీతక్కతో పాటు మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కూడా నిన్నటి నుంచి మేడారం జాతరలోనే మకా వేశారు. ఇక్కడ జరుగుతున్న పనుల పర్యవేక్షించడం, ఎవరికి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో మరొక కొద్దిసేపట్లో మిగతా సంబంధించిన వారంతా కూడా విఐపీలకు సంబంధించిన వారంతా కూడా దర్శించుకునే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. శివ, అయితే ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా ఎక్కువ మంది భక్తజనం 50 లక్షలకు పైనే వచ్చేటటువంటి నేపథ్యంలో అటు ప్రముఖులు, ఇటు గవర్నర్ కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, వీరంతా కూడా దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ఏ రకంగా అధికారులు మేనేజ్ చేయబోతున్నారు ఈ రద్దీనంతా కూడా? ఎస్, అంటే ఈ రోజు అమ్మవార్లు ఇద్దరు కూడా గద్దెలపై ఉన్నారు కాబట్టి ఈ రోజు దర్శించుకోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ క్రమంలో భక్తులు కూడా నిన్న మొన్నటి నుంచి కూడా ఇక్కడికి మేడారానికి రావడం, ఒకవైపు సారలమ్మ మొక్కల పేపర్ కూడా ఈ రోజు 4 గద్దెలపై ఉంటారు కాబట్టి ఈరోజు మొక్క చెప్పులు అనే కాన్సెప్ట్ తో ఈ రోజే వస్తూ ఉంటారు. ఈ క్రమంలో పూర్తిగా మేడారం మొత్తం జనారణ్యంగా మారిపోయింది. మరోవైపు
విఐపీల తాకిడి కూడా పెరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ఒక ప్రత్యేకమైన ఒక క్యూ లైన్ అయితే ఏర్పాటు చేసి అందులో విఐపీలు కూడా పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు విఐపీలు వెళ్ళేటువంటి క్రమంలో వారికి సెక్యూరిటీగా సంబంధించినటువంటి ఒక ఫోర్స్ కూడా ఎంతుంది. ఎందుకంటే అమ్మవారి గద్దెలపై వెళ్ళేటువంటి క్రమంలో కూడా భక్తులు తీసుకొచ్చినటువంటి బంగారం, కొబ్బరి కుడకలు కూడా విసిరేస్తూ ఉంటారు కాబట్టి అవి దెబ్బలు తాకే అవకాశం ఉంటుంది. అట్లాంటి ఘటనలు కూడా నిన్న మొన్న చూసాం. ఎందుకంటే అమ్మవారికి స్వయంగా దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి క్యూ లైన్ లో కాస్త దూరంగా ఉంటుంది. వీరు చేసేటువంటి మొక్కులు అప్పచెప్పాలి, అమ్మవారిని స్వయంగా చూడాలనే కాన్సెప్ట్ తో అటువంటి బంగారాన్ని అయితే విసిరేయడం జరుగుతుంది. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి భక్తులు వారికైతే గాయాల పాలవుతున్నారు. మరోవైపు ఈ రోజు విఐపీల తాకిడి పెరుగుతుంది. విఐపీలు కూడా స్వయంగా అమ్మవారిని దర్శించుకునేందుకు గద్దెల పైకి అయితే చేరుకుంటారు కాబట్టి ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు విఐపీల తాకిడి పెరిగిన క్రమంలో కూడా భక్తుల్ని కాస్త నిరోధించే ప్రయత్నం ఉంటుంది కాబట్టి భారీగా భక్తులైతే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దీంతో భక్తులు కూడా కాస్త ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న అమ్మవారు ఏ సమయంలో వచ్చినా అప్పటి నుంచి కూడా క్యూ లైన్లు అయితే నిండుగా మారిపోయాయి. ఎప్పుడు సుమారుగా 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు భక్తులు అయితే వెయిట్ చేస్తూ అమ్మవార్లను దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. సమ్మక్క ఆగమన ప్రక్రియ నిన్న తెల్లవారుజాము నుంచే మొదలైంది. తొలుత పూజారుల కుటుంబాలకు చెందిన మహిళలు వచ్చి సమ్మక్క గద్దెను అలంకరించి వెళ్లారు. మేడారం పడమర దిక్కులోని జెండా గుట్ట నుంచి వచ్చి వెదురుకర రూపంలో ఉండే వనదేవతను తీసుకొచ్చి సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాన పూజారులు చిలకల గుట్టపైకి చేరుకున్నారు. అక్కడ అమ్మవారిని అలంకరించి వారి సంప్రదాయ పూజలు కొనసాగించారు. అనంతరం అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భారినను తీసుకుని రాత్రి 10 గంటల సమయంలో గద్దెపై కొలువు తీర్చారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని తీసుకొస్తుండగా చిలకలగుట్ట నుంచి గద్దెల ప్రాంగణం వరకు దారికి ఇరువైపులా భక్తులు పెద్ద సంఖ్యలో చేరి తల్లికి నీరాజనాలు పలికారు. మహిళలు, ఆడపడుచులు అందమైన ముగ్గులు వేసి అమ్మకు ఘన స్వాగతం పలికారు. జాతరకు సంక్రాంతి పండుగ తరలి వచ్చిందా అన్నట్టు దారంతా ముగ్గులతో ముస్తాబు చేశారు. వందలాది మంది భక్తులు డోలు, డప్పు చప్పుళ్లకు లయబద్ధంగా నృత్యాలు చేశారు. కళాకారులు ఆదివాసీ సంప్రదాయ కొమ్ము బూర సంగీతంతో అందరిలో ఉత్సాహం నింపుతూ భక్తి పారవస్యంలో ఓడలాడారు. చిలుకల గుట్ట నుంచి సమ్మక్కను కిందకి తీసుకొచ్చే ఘట్టం అత్యంత ఉద్వేగభరితంగా సాగింది. అమ్మవారికి స్వాగతం పలికేందుకు మంత్రుల సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కలెక్టర్ దివాకర తదితరులు అక్కడికి చేరుకున్నారు. పూజారులు చిలకల గుట్ట దిగుతుండగానే అమ్మవారి రాకకు గౌరవ సూచకంగా ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ ఖేకన్ AK-47తో గాలిలోకి ఆనంద పారవస్యంతో కాల్పులు జరిపారు. ఇదే రీతిలో చిలకలగుట్ట గేటు వద్ద కూడా పోలీసులు రెండోసారి కాల్పులతో హోరెత్తించారు. జాతర జనసంద్రంగా మారడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. 25 మంది IPS అధికారులు భక్తుల రద్దీని నియంత్రిస్తున్నారు. తల్లుల దర్శనం కోసం క్యూ లైన్లలో భక్తులు కనీసం 2 గంటల సమయం పట్టింది. మరోవైపు జంపన్నవాగు వద్ద లక్షల సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పెద్ద సంఖ్యలో తలనీలాలు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో మేడారం మొత్తం గుడారాలమయమైంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.